ప్రైజ్ లార్డ్. మీ అందరికీ 2026 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒక వచనాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనంలో లాబాను యాకోబుతో అంటున్న మాట, ఆ మాట ఏంటో తెలుసా? నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించెను. మనల్ని బట్టి దేవుడు అనేకులను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. మనము దేవునికి ఇష్టలుగా మారినప్పుడు, మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు, యాకోబు జీవితము మనందరికీ ఒక మాదిరికరమైన జీవితం అండి. యాకోబుని చాలామంది మోసగాడు అంటూ ఉంటారు. ఆయన పేరును బట్టి అంటారేమో బహుశా, కానీ వాస్తవానికి యాకోబు చాలా వరకు దేవుని మాటకు విధేయత చూపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. తన తల్లి మాట విన్నాడు, తన తల్లిదండ్రులు ఇద్దరూ చెప్పిన మాట విన్నాడు, తన మామ గృహానికి ప్రయాణమై వెళ్ళాడు, మధ్యలో దేవుని సన్నిధానాన్ని కోరుకున్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని దగ్గర కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ముందుకు వెళ్తాను, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు కూడా మరలా నిన్ను ప్రార్థిస్తాను, నిన్ను మహిమపరుస్తాను అని మనం చూస్తూ ఉంటాం. అంటే యాకోబు ఆత్మీయ జీవితంలో ఏం కనబడుతుంది అంటే విధేయత. అఫ్కోర్స్ తనని నెగిటివ్గా చాలామంది చూస్తాం, కానీ ఒక వ్యక్తిగా చూస్తే ఆయన విధేయుడు. ఎన్నోసార్లు దేవునికి విధేయత చూపించకపోవడం వల్లనే మనందరము ఆశీర్వాదానికి కర్తలుగా మారలేకపోతా ఉన్నాం. మన జీవితంలో విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రారంభంగా ఇక్కడున్న అనేక మంది యవనస్తులతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ముందు దేవునికి విధేయత చూపించండి, తదుపరి నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు. యాకోబు అయితే 27వ అధ్యాయము 43వ వచనంలో తన తల్లి చెప్పినట్లుగా, నా కుమారుడా నా మాట విను అనే మాట మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట వింటూ ఆ మాట ప్రకారంగా తన ఆత్మీయ జీవితాన్ని, అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయంలో అయితే అదే ఆదికాండంలో వారు ఏశావును బట్టి చాలా బాధపడ్డారు. ఇక మేము అలాంటి బాధ నీ వల్ల కలగకూడదని చెప్పి తనని పంపించడానికి కూడా చూస్తూ ఉంటాం. పంపించినప్పుడు అయ్యో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానే అని వేరే మాట చెప్పక తల్లిదండ్రులు ఏటి చెప్పారో ఆ మాటకే విధేయత చూపించి తన ముందుకు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉంటాం. నేడు ప్రియులారా, మన అందరము దేవుని వెంబడిస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవునికి ప్రార్థన చేస్తాం, మందిరానికి కూడా వెళ్తాం. కానీ సమస్య అంతా ఎక్కడంటే విధేయత చూపించడానికి మాత్రం చాలాసార్లు వెనుకంజగా ఉంటాం. ప్రియులారా, మన అందరం చూడవలసింది ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. అంతేకాదు నీ తల్లిదండ్రులకు కూడా విధేయత చూపిస్తే, ఇక్కడ లాబాను అన్న మాట యాకోబు జీవితంలో ఈ రోజు నీ జీవితంలో కూడా అదే నెరవేర్పడుతుంది. ఎందుకంటే నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడ్డాం అని నీ ఫ్రెండ్స్ అంటారు, నీ కొలీగ్స్ అంటారు, నీ ఇరుగువారు అంటారు, నీ పొరుగువారు anటారు. అనేకులు కూడా ఒక్క మాట వస్తుంది ఏంటంటే, నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడ్డామని. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక, అట్టి విధేయతలోనికి దేవుడు నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.